బైన్సా పట్టణంలోని పెన్షన్ ఇప్పిస్తానంటూ బురిడి కొట్టించి డబ్బులు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. కుబీర్ మండలం మాలేగం గ్రామానికి చెందిన దాదాపు 60 ఏళ్ల గంగాధర్ నుండి 30,000 రూపాయలను విత్డ్రా చేసి బయటకు వచ్చాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గంగాధర్ను పరిచయం చేసుకుని నెలకు 28,000 పెన్షన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి గంగాధర్ వద్ద నుండి 19,000ను తీసుకున్నాడు. వెంటనే సంబంధిత పత్రంపై సార్ సంతకం తీసుకొస్తానంటూ అక్కడి నుండి జంప్ అయ్యాడు. సదరు వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గంగాధర్ మోసపోయానని గ్రహించిన పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. డబ్బులు లేపిన 30,000 బ్యాంకులో ఒక కీసులో 10,000 పెట్టుకున్నా, ఒక కీసులో 20,000 పెట్టుకున్నా. వాడు నాకు ఇట్లా పిలిచిండు, రోడ్ ఇటు డాంబర్ రోడ్ నిర్మల్ రోడ్కి రాగానే పిలిచిండు. ఓలోన్ అనుకొని పోయినా హాస్పిటల్ ఇటు ఓలోన్ అనుకొని ఈ దర్వాజకి వెళ్ళి రాని ఇట్లా పిలిచిండు. ఆ దర్వాజకి వెళ్ళి ఈ దర్వాజకి వెళ్ళి పోయినా కుర్చీ మీద కూర్చుని పెట్టిండు. ఉన్న దగ్గర 20,000 తీసుకున్నాడు, 1,000 ఇచ్చిండు, 19,000 తీసుకున్నాడు. వాస్తవమాట ఇది. ఎందుకోసం నాకు మతి లేకుండా అయిపోయింది సార్. ఇక నాకు ఏం తల్లిండో ఏమో, గంట సేపు నాకు మాట్లాడే పరిస్థితి లేకుండా ఇప్పిస్తా అన్నాడు. ఏమో 2,800. దక్షిణ బంగాళాఖాతం పరిసర